దేవుడు వెతుకుచున్నాడు. ఎవరిలో లేని ఒక రెస్పాన్సిబిలిటీ, కొంచెం గోధుమలో పెద్ద రెస్పాన్సిబిలిటీ, పెద్ద రిస్క్ వీడు తీసుకుంటున్నాడు. వీడే నాకు కావాలి. కొంచెంలో మనము ఉన్న బలంలో మనము దేవునికి స్తోత్రం పరిచర్య చేస్తే, దేవుని విషయంలో మనము బాధ్యత కలిగి ఉంటే, ప్రార్థనలో బాధ్యత కలిగి ఉంటే, విజ్ఞాపనలో బాధ్యత కలిగి ఉంటే, స్తోత్రం చిన్న గుంపులో బాధ్యత కలిగి ఉంటే, దేవుడు స్తోత్రం అక్కడ ఆ చిన్నదిలో దేవుడు ఉంచరు, పెద్ద ప్రణాళికలో తీసుకొని వెళ్తారు. నిన్న నేను స్కూల్ ఆఫ్ హెవెన్లీ కాలింగ్ అన్న క్లాసెస్లో నేను చెప్పాను, మైనర్ కాలింగ్లో నిజాయితీగా ఉన్నారంటే దేవుడు మేజర్ కాలింగ్ ఇస్తారు. గిద్యోనుకి దేవుడు స్తోత్రం ఇవ్వలే, ఆయన ప్రయాసపడ్డారు. ఆయన 6 నెల విత్తనం విత్తి రాత్రి పగలు స్తోత్రం ఏంటి కావలి కాసి పంట కోసుకుంటున్నారు. అదిని ఇప్పుడు కాపాడుకోవాలి, ఎందుకంటే అది భవిష్యత్తు. కానీ అదిని దోచుకోవడానికి మిద్యానులు వస్తున్నప్పుడు ఆయన తను దాచుకొని స్తోత్రం ద్రాక్ష పండ్లు స్తోత్రం పిండుచున్న ఆ బాక్స్ లోపల వెళ్ళి కొంచెం గోధుమను కానీ కాపాడుచున్నారు. మీకు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఒకటే విషయము, మీకు చిన్న పని ఇస్తే మీరు దానిలో నిజాయితీగా నిలబడాలి. ఆమేన్ చెప్పాలి. మీకు ఇవ్వబడుచున్న చిన్న పనులు కూడా స్తోత్రం దేవునికి మీరు పరిచర్య చేస్తున్నారు చెప్పి, ఒట్టి మైక్లో మాత్రం కాదు. మనం నిలబడుచున్నప్పుడు మనం ఆరాధించాలి. మనం ఇక్కడ పాటలు పాడడానికి రాలేదు, ఇక్కడ మనం దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. ఇక్కడ ఎవరిని సాటిస్ఫై చేయడానికి కొరకు రాలేదు. గాంధీ బ్రదర్ ఎందుకు రాలేదని అడుగుతారో అని చెప్పి చర్చికి రాకూడదు. అందుకొరకే నేను ఎవరికి కాల్ చేసి ఎందుకమ్మా చర్చికి రాలేదు, ఎందుకు రాలేదు. ఒకటే ప్రాబ్లం బ్రదర్ అంటే, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఇక్కడ రావాలి. ఆమెను చెప్పాలి. ప్రాబ్లంతో కాంప్రమైజ్ అనే వాళ్ళే స్తోత్రం అయ్యో అని కప్పుకుంటూ ఉంటాడు. స్తోత్రం లేదు, నేను చాలా సంఘంలో వస్తా అని చెప్పి దేవుని సంఘంలో ఉంటా అని చెప్పి వచ్చేవాళ్ళే. అందుకొరకే స్తోత్రం బాధ్యత లేదని కాదు, ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యంలో బాధ్యత ఉన్నది. అది తెలియజేయడానికే నేను ఎవరికి కాల్ చేసి ఎందుకు రాలే అని అడిగాను. ఓకే, ఒకవేళ స్తోత్రం ఏదైనా మిస్టేక్స్ ఉంటుంటే పర్సనల్గా మాట్లాడి తీర్చుకోవాలి. తర్వాత ఊరల్లా ఏం చేయకూడదు, ఊరల్లా అట్లనే అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. ఆమెను చెప్పాలి. చాలా మందికి ఈ అనాయింటింగ్ ఉంది. నోవా కొడుకు ఒకడు ఉన్నాడు, నోవా కొడుకు, ఈ 3 ఉన్నారు. ఒక్కడు ఏం చేశారు, తండ్రి యొక్క దిగంబరిని విప్పాడు, 2 తండ్రి యొక్క దిగంబరిని కప్పారు. విప్పేవాడు శపించబడ్డారు, కప్పేవాడు దీవించబడ్డారు. అలా చెప్పాలి. కాబట్టి నీ చేతిలో ఉంది కదా, అది మీకు దేవదూతలుగా ఉండవచ్చు, మేబీ అది సైతాన్ కూడా మారవచ్చు. అట్లనే నొక్కి పంపించవద్దు. అలా చెప్పాలి. ఉంటే ఒకటే మనం తెలుసా, నీకు తెలుసా ఒకరోజు తెలుసు. ఆమేన్ చెప్పాలి. ఎవరికి అర్థం అవ్వాలో అది వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది. ఆమేన్ చెప్పాలి. చిన్న బాధ్యత అంటే దాంట్లో నిజాయితీ ఉండాలి. నీకు ఇవ్వబడిన బాధ్యతలో నువ్వు నిలబడాలి. నాకు ఇవ్వబడిన బాధ్యతలు నేను నిలబడతా. అలా చెప్పాలి. ఒక పర్టికులర్ టైంలో చర్చిలో ఎవరు లేరు. ఒక పర్టికులర్ టైంలో ఒక 2 వీక్స్ చూస్తే 2-3 మాత్రం చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా నేను ప్రభువా 2 ఇచ్చావు కదా, స్తోత్రమయ్యా. దేవుడు మనకి ఇచ్చిన ప్రణాళిక ఏంటి, అదిలో మనం నిలబడడానికి మొదలు పెడితే దేవుడు మిమ్మల్ని ఏ స్థాయికి హెచ్చించాలో దానికోసం ఆయన మార్గం తెరుస్తారు. ఇక్కడ దేవదూత వచ్చారు. ఆయన ఎటువంటి పిరికివాడు చూడలే, ఎటువంటి భయం కలిగిన వాడిని చూడలే. కానీ ఆయనలో ఉన్న బాధ్యతని చూసి, ఎవరిలో చూడలేన పరాక్రమముని ఆయన చూసి చెప్పిన, పరాక్రమ గల బలాజుడా యెహోవా నీ తోడున్నాడు. ఆయన చాలా ఇగ్నోర్ చేస్తున్నారు. అది లేదయ్యా, ఇది లేదయ్యా, అది రాదయ్యా, ఇది రా, లేదు నువ్వే. దేవుని కోసం మీరు
ఒక చిన్న పనిలో మీరు నిజాయితీగా నిలబడుతున్నారు అనుకోండి, పెద్ద పని కోసం మీరు ఇష్టపడలేనా కూడా దేవుడు మిమ్మల్ని బలవంతంగా లాక్కుని వచ్చి ఉన్నతమైన స్థాయిలో నిలిపిస్తారు. ఎంతమంది నమ్మినారు వాళ్ళు మాత్రమే విశ్వాసంతో ఒక ఆమె చెప్పాలి. హల్లెలూయా. కొందరు చెప్పిన హల్లెలూయా ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. గిద్యోన్కి దేవుడు చెప్తున్నారు, గిద్యోన్ నేను నీ కూడా ఉండి నేనే గొప్ప కార్యం చేస్తున్నా దేవుడు అందరూ తెలియజేసినట్టు నీకు నేను కొన్ని ఆలోచన ఇస్తున్నాను. ఆమేన్ చెప్పాలి. స్తోత్రం. మనుషులు చెప్పకూడదు, నేను నా ద్వారా ఇదన్నీ జరిగింది ఎవరు చెప్పకూడదు. అందుకోసం నేను నీకు కొన్ని ఆలోచన ఇస్తున్నాను. దైవిక ప్రణాళికలో ఉన్న మనము స్తోత్రం ఫస్ట్ ఏ విషయంలో ఆధారపడాలంటే, ఎటువంటి కాంప్లికేషన్లో కూడా ఆ కాంప్లికేషన్ని నాకు ఫేవర్గా మార్చాలనుకున్న దేవుడు నాతోడు ఉన్నారు. నంబర్ 1. కాబట్టి మీ లైఫ్లో కాంప్లికేషన్ రావచ్చు, కానీ కాంప్లికేషన్ మిమ్మల్ని గెలవరు. మీరు కాంప్లికేషన్గా ఉంటారు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు స్తోత్రం. ఈ జనాలు దేవుని కోసం యుద్ధం చేయడానికి కొరకు దేవుడు ఏం చేశారంటే, గిద్యోనికి చెప్తున్నారు జనములు పిలువమంటే 32,000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 32,000 పీపుల్స్ వచ్చారు. వచ్చిన వెంటనే స్తోత్రం, కొందరు నీ కూడా ఉండకూడదయ్యా అంటున్నారు. పక్కన చెప్పండి, దైవ ప్రణాళికలో నేనున్నాను, ఆయన వాక్యం నాకు నేర్పిస్తుంది. అందరూ ఉండవచ్చు, కానీ కొందరు మీ లైఫ్లో ఉండకూడదు. కొందరు మీ లైఫ్లో ఉంటే మంచిది, కొందరు మీ లైఫ్లో ఉండకపోతే మంచిది. ఎటువంటి వాళ్ళని చెప్పి చదవండమ్మా ఆ 3వ వాక్యము. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి. ఎవరు భయపడి వణుకుచున్నారో వాళ్ళని ఏం చేయకూడదంట? త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. ఎంతమంది వెళ్ళారమ్మా? అప్పుడు జనులలో 22,000 మంది తిరిగి వెళ్ళిపోయి. వచ్చే వాళ్ళు ఎంతమంది? 32,000 మంది. దేవుడు అన్నారు, నా హస్తము నీ కూడా ఉంది, నా అద్భుతము నీ జీవితంలో ఉంది అని అందరు తెలుసుకోవాలంటే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు నీ లైఫ్లో ఉండకూడదు. నీ యొక్క విజన్లో ఇటువంటి వాళ్ళు ఉండకూడదు. దైవిక ప్రణాళికలు నీ ఉన్నావా, నీ విశ్వాస జీవితంలో ఉన్నావా, ఈ 2 క్యారెక్టర్ భయము వణుకు ఉన్న వాళ్ళు నీ కూడా ఉండకూడదు. అంటే వచ్చిన వాళ్ళలో ఈ స్తోత్రం 60% 60+% ఎవరే? ఆమేన్ చెప్పాలి. చేతిలో ఏముంది? ఖడ్గం ఉంది, డాలు ఉంది, కానీ కాళ్ళు ఏముంది? వణుకు ఉంది. గుండెలో ఏముంది? కాలు వణికి గుండె భయపడి చేతిలో ఉన్న ఖడ్గం పట్టుకొని ఏం చేస్తారంటే శత్రువును కోయడానికి బదులుగా కూడా ఉన్న వాళ్ళని కోసేస్తారు. ఇక్కడ స్తోత్ర దేవుని రాజ్య పనిలో స్తోత్రం సేవలో విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో చాలా డిస్ట్రాక్షన్ రావడానికి కారణం సాతాను కాదు. అయ్యో పాపం వాడు. మనం అనుకున్నాము సైతాన్కే బచ్చా ఓగయా. నేను స్తోత్రం ఈ వారం వల్ల సైతాన్ గురించి చూసినప్పుడు వాడు అడ్మిట్ అవుతున్నప్పుడు మొత్తం ఒకటే పురుగు లోపల నుండి ఇన్ఫెక్షన్. వాడికి తలక తొక్కినది నా యేసయ్య కదా. నువ్వు తొక్కి ఉన్నావంటే వాడికి ఏమో మసాజ్ చేసినట్టు ఉండవచ్చు, అందుకోసం ఆయన తొక్కాడు. నీ పాములను తేళ్లను తొక్కడానికి తెలుసు, దేవుడు యేసయ్య నీకు అధికారం ఇచ్చునని తెలుసు, నీ ఎట్లా తొక్కుతా అని తెలుసు. హల్లెలూయా చెప్పాలి. కేరళ మసాజ్లో తొక్కి తొక్కి మసాజ్ చేస్తారు. అక్కడక్కడ ఉన్న ఏంటి క్రిప్లన్నీ బ్రేక్ అయి చాలా ఫ్రీ అయిపోతారు. అపవాది కూడా మన తొక్కడం వలన వాడికి హెడ్ మసాజ్ వచ్చేసింది. అందుకోసం యేసయ్య తొక్కాడు వాడికి. ఆయన ఒక్కటే
స్తోత్రం కిక్ అంతే. వాడు అడ్మిట్ అయిపోయారు, వాడు ప్యారలైజ్డ్, వాడికి ఇప్పుడు శక్తి లేదు, వాడికి అధికారం లేదు. కానీ ఇప్పుడు కూడా ఎవరిని సైతాన్ కే బచ్చా బ్రదర్, సాతాన క్రియలు చాలా భయంకరంగా ఉంది బ్రదర్. కానీ ఇక్కడ దేవుడు పిలిచిన పిలుపులో సంఘం, ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితంలో ఇక్కడ సాతాను కాదు వాళ్ళకి ఎనిమి, వాళ్ళలో ఉన్న భయము వాళ్ళకి ఎనిమి, వాళ్ళలో ఉన్న ఓనుకు వాళ్ళకి ఎనిమి. దేవుడు అన్నారు స్తోత్రం, వీళ్ళు వద్దు బిడ్డ పంపించేసి. భయపడుచున్న వాళ్ళ ద్వారానే సమస్యలు వస్తాయి, భయపడుచున్న వాళ్ళ ద్వారానే అవిశ్వాసం వస్తాయి, భయపడుచున్న వాళ్ళ ద్వారానే అవిధేయత వస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని పోయి బయట అక్కడ కింద వెళ్ళిపోయి అక్కడ కుక్కలు అరుస్తుంది, పోయి కొంచెం ఏం చెయ్యి, ఒక కర్రతో కొట్టి పంపించమంటే ఏం చెప్తారు, నాకు భయం అనిపిస్తుంది. ఆ భయం కాదు, మా భయం మాత్రం కాదు, చెప్తున్న మాటకి లోపడుట అక్కడ లేదు. అంటే అర్థం ఏంటి? భయమే తిరుగుబాటు తీసుకొస్తుంది, భయమే అవిధేయత తీసుకొస్తుంది, భయమే అహంకారం తీసుకొస్తుంది. అన్నా చెప్పినా కూడా వినలే కదా, ఎంత ధైర్యం. చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు, ఇక్కడ ఏమొస్తుంది, కొమ్ము పెరిగిపోతుంది. భయమే ప్రతి సమస్యకి ఆధారముగా ఉంది. అందుకొరకే దేవుడు అన్నారు, ఇది స్తోత్రం, జాన్ ద అపోస్టల్ అంటున్నారు, పూర్ణ ప్రేమ భయముని వెళ్ళగొట్టుతుంది.